బరాబర్ నా భూమి కొడుతున్నావు కదా నొక్కుతున్నావు కదా నువ్వు భూమి లేదంటున్నావు నువ్వు భూమి లేదంటున్నావు కదా ఎవరికి నాది పట్టా ఉంది బే నాది పట్టా ఉంది బే నాది పట్టా ఉంది బే అయ్యే సంపాదించుడు నాకు ఇక్కడ నీవు నా తాత ఆస్తి నువ్వేమి నాకు చేస్తున్నాడు ఆల్రెడీ ఒక దేశం కొట్టనీకే లేస్తున్నా నీతో నాకేమో నా దగ్గరికి ఎందుకు వచ్చినావు కొడతాను వచ్చినావు కదా కొడతాను వచ్చినావు కదా నువ్వు చెప్తాను వస్తున్నావు ఆల్రెడీ వస్తే ఎవరు చేసినా నేను తెలుసుకో ఏం చేస్తావు చేసుకోపో నీకు ఎవరో భయపడేది నీకెవడు భయపడదు వాళ్ళు తెలుస్తా బాబీ మాట్లాడకు నువ్వే కొడుతున్నావు కదా నువ్వే కొడుతున్నావు కదా మీకు ఎవడొస్తున్నారు అన్ని చూస్తారు మీరు ఊకే మాట్లాడుకుంటే ఊకే మాట్లాడుకుంటే అయిపోతుంది భూమి లేదంటారు నా పేరు ఒడ్ల వెంకటేష్, మహబూబ్నగర్ జిల్లా నౌపేట్ మండల్ చౌడూరు విలేజ్. మా తాతగారి పేరు ఒడ్ల నరసింహులు. మా తాతగారికి ముగ్గురు కుమారులు. వారికి పెద్ద కుమారుడు మా నాన్నగారు ఒడ్ల రామలింగం, తర్వాత ఒడ్ల పిచ్చయ్య, ఒడ్ల సత్యనారాయణ, వాళ్ళిద్దరు మా బాబాయిలు. మా తాతగారి పేరు మీద 4 ఎకరాల 9 గుంటల భూమి వారసత్వం వస్తున్న భూమి. మా నాన్న పేరు కూడా రికార్డులో ఉంది, అన్నీ ఉన్నాయి. 2018 వరకు మా నాన్నగారి పేరు రికార్డు ఉంది. 2018లో రికార్డ్స్ 2018లో మా నాన్నగారి పేరు రికార్డు ఉన్నది. భూ చట్ట ప్రకారం రికార్డు ఉన్నది 2018 వరకు. 2018లో మా అమ్మ పేరు విరాసత్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా పొజిటింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా రంగమ్మ మా అమ్మ పేరు, మా నాన్న పేరు నుంచి మా అమ్మ పేరు మీదకి విరాసత్తు చేసి ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ ఇచ్చారు. తర్వాత పాస్బుక్లు కూడా ఉన్నాయి. ఇది పాత పాస్బుక్. పాస్బుక్ టైటిల్ 2 ఉన్నాయి. ఇది కేసీఆర్ గారు ఇచ్చిన పాస్బుక్ 2018లో కొత్త పాస్బుక్. ఇవన్నీ ఉన్నాయని చెప్పి మేము ఆగస్టులో మా పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము పొలం దగ్గరికి వెళ్తే మాపై దాడి చేయడం జరిగింది. మేము ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. మేము కూడా అన్ని కొత్త పాస్బుక్లు పాత పాస్బుక్లు తీసుకుపోయి ఎస్ఐ గారికి చూపించడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పి మాట్లాడారు. వాళ్ళకు అన్ని రైట్స్ ఉన్నాయి, కొత్త పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆయన దగ్గరికి పోవద్దని చెప్పాడు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయాము. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఆగస్టు 29 తారీఖు మేము పొలం దగ్గరికి వెళ్ళి మా పని చేస్తుండగా జేసీ పెట్టి పని చేస్తుండగా వారు మాపై దాడి చేశారు. ఒడ్ల పిచ్చయ్య, ఒడ్ల సత్యనారాయణ, ఒడ్ల రాజు, ఒడ్ల కార్తీక్ వారు మాపై దాడి చేసి మా ఫ్యామిలీని మాపై బూతులు తిట్టడం జరిగింది. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2వ కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఎస్ఐగా పిలిపించి మాట్లాడదామని చెప్పి వాళ్ళ నుంచి ఎలాంటి మాటలు జరగడం లేదు. తర్వాత మళ్ళీ మేము ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ కడీలు వాడుతుండగా మా పొలంలో మేము కడీలు వాడుతున్నాం. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కడీలు వాడుతుండగా నాపై దాడి చేశారు. కడీలు వాడుతుంటే నాపై కొట్టి నన్ను భయభానికి గురి చేసి నన్ను తిట్టి కొట్టి చేయడం జరిగింది. నేను మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి, మేము ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పాడు. 12 రోజుల తర్వాత ఆగస్టు 6 తారీఖు కంప్లైంట్ ఇస్తే ఆగస్టు 21 తారీఖు ఎస్ఐ గారు వారిపై ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది.
అంటే 10-15 రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిపైన కూడా ఎఫ్ఐఆర్ చేశారు. మాకు ఒడ్ల బుచ్చయ్య, ఒడ్ల సత్యనారాయణ, వారి కుమారుల నుంచి ఒడ్ల రాజు, ఒడ్ల కార్తీక్, వారిపై మాకు ప్రాణం ఉంది. మా ఫ్యామిలీకి వాళ్ళ నుంచి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మీడియాకు నేను తెలియజేస్తున్నాను. మాకు వాళ్ళ నుంచి ప్రాణాలు ఉంది. చట్టపరంగా మాకు న్యాయం చేసి మాకు వారి నుంచి మా భూమి రక్షించి మాకు ఇప్పించగలరని పోలీస్ అధికారులకు, మీడియా అధికారులకు మేము చెప్పేది ఒకటే. దయచేసి మేము ఒకటే కోరుచున్నాము, మాకు న్యాయం చేసి చట్టపరంగా న్యాయం చేసే విధంగా మాకు మా పొలం మాకు ఇప్పించగలరని కోరుచున్నాను.